ఇంట్లో దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ మిగిలినప్పుడు, ఆ మిగిలిన పిండిలో కొంచెం గోధుమ పిండి కలుపుకొని లేదా మైదా పిండి కలుపుకొని చిన్న చిన్న బోండాలు లేదా పునుగులైనా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనకి దీంట్లో పెరుగు అనేది అవసరం ఉండదు. ఎందుకంటే మిగిలిపోయిన పిండిలోనే మనం వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ ఫుడ్ వద్దు అనుకున్న వాళ్ళకి మిగిలిపోయిన దోస పిండిలోనే కొంచెం రవ్వ కలుపుకొని దాంతో దోసలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. అయితే నేనిప్పుడు చిన్న చిన్న పునుగులైతే చేస్తున్నానండి. ఈవినింగ్ టైం కదా అని చెప్పి పునుగులు వేస్తున్నాను. దాంట్లో మిగిలిపోయిన దోస పిండిలో నేను కొంచెం గోధుమ పిండి కలుపుకున్నాను. అది మీ ఆప్షన్ అండి. మైదా పిండి కూడా కలుపుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం వాము, జీలకర్ర, సాల్ట్, వంట సోడా కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇలాగ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అయితే ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోవాలి. అట్లయితేనే బాగుంటుంది. ఆలోపు మనం ఇక్కడ పల్లి చట్నీకి ప్రిపేర్ చేసుకుందాము. ఏం లేదండి, ప్యాన్ పెట్టుకొని కామన్‌గా అందరి ఇంట్లో మనం ఎట్లా చేసుకుంటామో సేమ్ అదే విధంగా పల్లీలు వేయించుకొని దాన్ని పక్కకు పెట్టి, మీకెంతైతే స్పైస్ తినాలనుకుంటారో దాని తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేనైతే 2, 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, 2 ఎల్లిగడ్డలు, తెల్లగడ్డలండి. మేమైతే ఎల్లిగడ్డ అంటాము. ఇంకొక కొంచెం ఏమంటారు, చింతపండు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. అది పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత వేడి వేడి నూనెలో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ పిండిని చిన్న చిన్నగా వేసుకోండి. ఎప్పుడైతే మనము మంట అనేది పెద్దగా పెడతామో అప్పుడు మాత్రమే మనకి పునుగులు అనేది మీదికి వస్తాయండి. పునుగులనే కాదు, బోండాలు కూడా సేమ్ అంతే. మనం వేడి నూనెలో మనము వేసేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటేనే మనకి పునుగులు అయినా, బోండాలైనా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అండ్ చాలా బావుంటుంది. మనం చిన్నగా పెడితే సరిగ్గా కాలవు. అలాగే ఆయిల్ గూడా బోండాలో పీల్చుకుంటాయండి. సో, ఎప్పుడైనా మీరు తెలవకపోతే ఎవరైనా ఇట్లా చేసి చూడండి, చాలా బావుంటుంది. అదే విధంగా మిగిలిన పిండి అంతా నేను సేమ్ ఇట్లాగే పునుగులు వేసుకున్నాను. అండ్ మీరు గూడా తప్పక ట్రై చేయండి. చూడండి, బోండాలనేవి ఎట్లా పైకొచ్చేస్తున్నాయో. మిగిలిన పిండినంతా నేను అట్లనే వేసుకున్నాను. మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి నేను ఎక్కువగా చేశాను. మిగిలిన పిండిలో కొంచెం ఒక 10 రూపీస్ అయినా సరిపోతుందండి. పావు కిలో అయినా సరే ఇన్ని బోండాలు వచ్చేస్తాయి. అదే బయట కొనుక్కుంటే 30 రూపీస్ అయినా ఇంట్లో వాళ్ళకి సరిపోవు. సో, అందుకని ఎప్పుడైనా బయటి దానికంటే ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్తీ. ఈలోపు మనము పల్లి చట్నీ ఉంది కదండీ, దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మనం పోపేసుకుంటే అయిపోతుంది. అయితే ఇంతకుముందుకు మనం సాల్ట్ వేయలే కదా. ఇప్పుడు పల్లి చట్నీ చేసే ముందు మిక్సీ దాంట్లో అన్నీ వేసుకొని దాంట్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత పోపు వేసుకొని కలిపేసుకోండి. చాలా అంటే యమ్మీ యమ్మీ మన చట్నీ రెడీ. ఇంకా మన వేడి వేడి పునుగులు కూడా రెడీ. అయితే పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకి నేను వాళ్ళకి వేడి వేడిగా రెడీగా చేసి పెట్టానండి. మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అయితే నేను ఏది చేసినా మా పిల్లలు మాత్రం వావ్ మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ అని అంటారు. మరి మీ పిల్లలు కూడా అట్లనేనా? మా పిల్లలైతే సేమ్ అదే అండి. వాళ్ళు వచ్చేలోపు నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెడతాను వాళ్ళ కోసం. ఆయిల్ ఫుడ్ అని కాదు, ఏదైనా సరే వాళ్ళు ఇష్టంగానే తింటారు. నేను వాళ్ళ కోసం ప్రేమగా చేస్తాను. వాళ్ళు నా కోసం ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడు, మా అమ్మాయి అదే చెప్తుంది. వావ్ మమ్మీ బాగున్నాయి అని చెప్తుంది. నిజంగానే టేస్ట్ బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ మాత్రం చూస్తూనే ఉండండి. ఓకే అండి అందరికీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.